బ్రేకింగ్ న్యూస్. మూడు సింహాలు బయటికి కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించిన నాలుగో సింహమేరా పోలీస్ అనే రకంగా ఆ రోజు సాయి కుమార్ డైలాగ్ విన్నాం మనం. కానీ ఈ పోలీస్ అధికారి ఎందుకో కనిపించే మూడు సింహాలు వేరు, నాలుగో సింహం వెనకాలందని చెప్పి కొన్ని వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ పోలీస్ అధికారి విషయంలో ఆ నాలుగో సింహాన్ని మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇదే ఆ నాలుగో సింహం. ఆ నాలుగో సింహం ఒక అమ్మాయితో సరసలాడుతోంది. డ్యూటీలో డ్రెస్ వేసుకొని మరి అమ్మాయి నడుంగిల్లుతూ అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సరసాలాడుతోంది నాలుగో సింహం. ఇదొకటే కాదు, ఇంకా సంచలన ఆడియోలు కూడా ఉన్నాయి. ఆయన ఎవరో ఒక కింది స్థాయి కానిస్టేబుల్, లేకపోతే కింది స్థాయి ఎస్ఐఓ సిఐఓ, లేకపోతే ఇంకేదైనా నార్మల్ ఒక క్యాడర్ అనుకుంటే పొరపాటే. ద పోలీస్ బాస్ ఆఫ్ ఎ స్టేట్, ఒక రాష్ట్రానికి పోలీస్ బాస్ ఆయన. అటువంటి పోలీస్ బాసే ఇప్పుడు ఈ రకంగా కుర్చీలో కూర్చొని ఆ వీడియో మరి ఎవరు తీసారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ అమ్మాయితో అలా సరసలాడు. మళ్ళీ డ్రెస్సులు మారుతున్నాయి. అక్కడ సింహం ఒకటే కానీ పక్కనే అమ్మాయిలు మారుతూ ఉన్నారు. ఆ పోలీస్ బాస్ ఒక్కరే ఉన్నారు కానీ పక్కనే ఆ డ్రెస్సులు మారుతూ ఉన్నాయి, అమ్మాయిలు మారుతూ ఉన్నారు. సో ఎంతమందితో ఈ నిర్వాకానికి పాల్పడ్డారు? ఇంతకీ ఆ అమ్మాయిలు ఎవరనేది ఇంకా సస్పెన్సే. ఆ అమ్మాయిలు తెలిసిన వాళ్ళ, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారిని ఎవరైనా నయవంచన గురి చేసి ఈ రకంగా ట్రాప్ చేసి ఈ రకంగా చేశాడా తెలీదు. బట్ ఓవరాల్గా ఆ పోలీస్ సింహం కనిపించని ఆ నాలుగో సింహానికి సంబంధించి ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మీకు ఆర్టీవీ చూపిస్తోంది. సో ఈ పోలీసు ఉన్నతాధికారి చేసినటువంటి ఈ నిర్వాకంతో ఏకంగా పోలీస్ వృత్తికే కలంకం తీసుకొచ్చే విధంగా ఉంది. ఆయన పేరు ఐపీఎస్ రామచంద్రరావు, కర్ణాటక రాష్ట్ర డీజీపీ. అయితే ఈ వీడియోలు 2017లో తీసిన వీడియోలు అంట. ఆయన డిఐజీగా పనిచేస్తున్నప్పుడు ఆయన 2017లో ఎవరు తీశారో తెలియదు. బట్ ఆ వీడియోలు చూస్తూ ఉంటే దానికి కొంత ఇన్వెస్టిగేషన్, పోలీస్ బాస్ కదా ఆయన చేతిలో ఉన్న పని. సో ఎప్పుడు తీసిన వీడియోలు తెలుసుకోమనంటే ఆయన 2017లో రికార్డ్ అయిన వీడియోలు ఇవని చెప్పనట్టుగా చెప్తున్నారు. ఆయన డిఐజీగా పనిచేశాడట. ఇక్కడ ఇంకొక బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడున్న పేరు బాగా సంచలనంగా మారింది, కానీ గతంలోనే ఈయన ఇంకొక దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మీకు గుర్తుండి ఉంటుంది, రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో గతంలో రన్యారావు అనే పేరు వినిపించుంటుంది. మీ దగ్గర ఏదైనా ఫోన్ ఉంటే వెంటనే చూడండి, గూగుల్ ఓపెన్ చేసి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు, ద బిగ్గెస్ట్ సంచలనమైనటువంటి కేసు అది. కన్నడ యాక్టర్ రన్యారావుకు సంబంధించినటువంటి తండ్రి కూడా ఈడ, అంటే ఐపీఎస్ రామచంద్రరావుకి ఆవిడ స్టెప్ డాటర్. సో ఆవిడ ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. సో ప్రస్తుతానికి రన్యారావు ఘటనలో వారం 10 రోజుల పాటుగా, కొన్ని రోజుల పాటుగా ఆయన వెకేషన్కి వెళ్ళి లీవ్కి వెళ్ళిన తర్వాత రీసెంట్గానే మళ్ళీ ఆయన డ్యూటీలోకి ఎక్కారు. డైరెక్ట్గా డీజీపీ హోదాలో ఉన్నారు. సో డీజీపీ హోదాలో ఉన్నటువంటి ఈయన వీడియోలు ఇప్పుడు వైరల్ అవడంతో సంచలనంగా మారింది. దీనిపైన సీఎం సిద్ధరామయ్య కూడా రియాక్ట్ అయ్యారు. సీఎం సిద్ధరామయ్య కూడా దీనిపైన ఇన్వెస్టిగేషన్ని ఆదేశించారు. మరోవైపు ఈ వీడియో లీక్ అవ్వగానే ఈ నాలుగో సింహం ఏం చేసిందనంటే ఆ హోమ్ మినిస్టర్ కలవడానికి వెళ్ళింది, పరమేశ్వర్ని. సో పరమేశ్వర్ని కలవడానికి వెళ్ళినటువంటి ఈ ఐపీఎస్ డీజీపీకి అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదు. నువ్వు ఇప్పుడు నా దగ్గర రాకు, నా దగ్గర ఇలాంటి నడవవు, నువ్వు వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి అని చెప్పి హోమ్ మినిస్టర్ తిరిగి వెనక్కి పంపించేశాడు. కలవలేదంటే ఇన్ని. సో తిరిగి వెనక్కి పంపించేశాడు. సో ప్రస్తుతానికి దీనిపైన నేను అడ్వకేట్స్ని సంప్రదిస్తాను, నేను లీగల్గా ఈ విషయం పైన కొంత తేల్చుకున్న తర్వాత నేను ఎటువంటి యాక్షన్ తీసుకుంటానని చెప్పి డీజీపీ అంటూనే నేను ఇన్వెస్టిగేషన్ని కోరుతున్నాను యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్షన్ అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ విచిత్రం చూడండి, ఆయన ఓ పోలీస్ బాస్, ఎవరి మీద ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఆయన కీలకంగా ఉండాలి. ఎంత అదృష్టం చూడండి ఆయనకి, ఆయన మీద ఆయన ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి ఆదేశాలు జారీ చేశారంట. ఆయన పొజిషన్లో ఉండరు. ప్రస్తుతానికి ఆయనని సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఆయన పక్కన పెట్టి ఇంకెవరి చోతైనా ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారా చూడాలి. కానీ ఆయన ఒకరిద్దరు కాదు, మీరు ఆ వీడియోలు చూడండి. ఆ పోలీస్ బాస్ కుర్చీలో కూర్చొని ఆయన అలాగే ఉండిపోయాడు, యూనిఫామ్లో ఉన్నాడు, ఆయన రెస్పెక్టబుల్ చైర్లో కూర్చొని ఉన్నాడు. కానీ పక్కన అమ్మాయిలు మారుతూ ఉన్నారు. ఒక అమ్మాయి చుడిదార్ వేసుకొని వస్తుంది, ఒక అమ్మాయి రెడ్ కలర్ డ్రెస్లో, ఇంకో అమ్మాయి వైట్ కలర్, ఇంకో అమ్మాయి శారీలో, ఇంకో అమ్మాయి ఇంకొక డ్రెస్లో అమ్మాయిలు మారుతున్నారు. చూడండి, ఇక్కడ మీకు 3 స్క్రీన్ షాట్లు చూపిస్తున్నాను. సో ఆ 3 స్క్రీన్ షాట్లో కూడా అమ్మాయిలు మారుతూ ఉన్నారు. కానీ ఆ పోలీస్ బాస్ మాత్రం కామన్గా ఉన్నాడు. ఇంకేదైనా చెడు చేసే వాళ్ళని కంట్రోల్ చేసి కొంత మంచి మార్గం వైపు నడిపించాల్సిన వీళ్ళే మేమే ఎగ్జాంపుల్గా ఉన్నా, మీరు ఇలా చేయండి పర్వాలేదు అన్నట్టుగా దర్శనం ఇస్తున్నారు ఈ వీడియోలతో. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? సరే, ఇక్కడ మనం డైరెక్ట్గా ఓపెన్ టు ఓపెన్ కుల్లా మాట్లాడుకుంటే ఇలా చేయని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా వరకు కూడా ఇటువంటి నిర్వాకానికి పాల్పడ్డవారు తప్పుడు దారిలో కొంతమంది వెళ్తూ ఉన్నవారు ఉన్నారు. కానీ వాళ్ళు సీక్రెట్గా, లేకపోతే ఇద్దరి అభీష్టం మేరకు సీక్రెట్గా వాళ్ళ సీక్రెట్ రిలేషన్షిప్ని కొనసాగిస్తున్నారు. చాలా మంది ఈ రకంగా ఉన్నారు. మీరు చాలా సంఘటనలు చూసే ఉంటారు. అధికారుల్లో ఉన్నారు, రాజకీయ నాయకుల్లో ఉన్నారు. ప్రతి సందర్భాల్లో కూడా కొంతమంది ఇటువంటి దుర్మార్గాలు ఉండే ఉంటారు. కానీ
ఇక్కడ పోలీస్ బాస్ వీడియోలు బయటపడ్డాయి. పోలీస్ బాస్ ఇప్పుడు ఏం చెప్తారనేది అందరిలో కొంత ఆసక్తి రేపుతున్నమాట. ఆ కుర్చీలో కూర్చొని ఆ ఆఫీస్లోకి పిలుచుకొని ఈ రకమైన నిర్వాకానికి పాల్పడుతున్నాడంటే ఇంకా ఎంతకు దిగజారి ఉంటాడో, ఇంకా ఎన్నెన్ని పనులు చేసి ఉంటాడో అని తలుచుకుంటేనే కొంత భయం వేస్తోంది, ఆందోళన కూడా కలుగుతోంది. ఒకసారి ఆ సదరు పోలీస్ బాస్ అండ్ ఆ ఒక అమ్మాయి ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ కూడా ఒకటి లీక్ అయింది. ఆ సంభాషణ ఏంటో చూద్దాం. ಹಲೋ ಹಾಯ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್. ಏನು ಇಷ್ಟೊತ್ತು ಎಷ್ಟು ಕಾಲ್ ಮಾಡಿದೆ ನಾನು ನಿಮಗೆ? ನಾನೇನ್ ಮಾಡ್ಲಿ, ಬೆಳಿಗ್ಗೆ 7:00 ಜಿಮ್ ಹೋಗಿದ್ದೀನಿ, ಈಗ ಜಸ್ಟ್ ಬಂದಿದ್ದೀನಿ. ಜಿಮ್ ಅಲ್ಲಿ ಮೊಬೈಲ್ ಅಟೆಂಡ್ ಮಾಡಲ್ಲ ನಾನು. ಬ್ಯಾಗ್ ಅಲ್ಲಿ ಇಡ್ತೀನಿ, ಸೈಲೆಂಟ್ ಅಲ್ಲಿ, ಗೊತ್ತಾಗಲ್ಲ. ಎಷ್ಟು ಕಾಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ, ನಿಮ್ ಮಿಸ್ ಮಾಡ್ಕೋತಾ ಇದ್ದೆ. ನೀವೇನ್ ಮಿಸ್ ಮಾಡ್ಕೊಳಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಫ್ರೆಂಡ್ಸ್ ಸಿಕ್ಕಂದ್ರೆ ರಾತ್ರಿ 1:00 ನಿದ್ದೆನೇ ಮಾಡಿಲ್ಲ. ಹಲೋ ಹಲೋ ಹಾಯ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್. ಏನು ಇಷ್ಟೊತ್ತು ಎಷ್ಟು ಕಾಲ್ ಮಾಡಿದೆ ನಾನು ನಿಮಗೆ? ನಾನೇನ್ ಮಾಡ್ಲಿ, ಬೆಳಿಗ್ಗೆ 7:00 ಜಿಮ್ ಹೋಗಿದ್ದೀನಿ, ಈಗ ಜಸ್ಟ್ ಬಂದಿದ್ದೀನಿ. ಜಿಮ್ ಅಲ್ಲಿ ಮೊಬೈಲ್ ಅಟೆಂಡ್ ಮಾಡಲ್ಲ ನಾನು. ಬ್ಯಾಗ್ ಅಲ್ಲಿ ಇಡ್ತೀನಿ, ಸೈಲೆಂಟ್ ಅಲ್ಲಿ, ಗೊತ್ತಾಗಲ್ಲ. ಎಷ್ಟು ಕಾಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ, ನಿಮ್ ಮಿಸ್ ಮಾಡ್ಕೋತಾ ಇದ್ದೆ. ನೀವೇನ್ ಮಿಸ್ ಮಾಡ್ಕೊಳಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಫ್ರೆಂಡ್ಸ್ ಸಿಕ್ಕಂದ್ರೆ ರಾತ್ರಿ 1:00 ನಿದ್ದೆನೇ ಮಾಡಿಲ್ಲ. సో ఫస్ట్లీ నేను ఈ ఆడియోలో ఏముంది అని చెప్పే ముందు మై సిన్సియర్ అపోలజైజ్. నేను ముందుగానే మీకు చెప్తున్నాను, ఈ ఆడియోలో ఆయన మాట్లాడిన మాటలు మీకు కనవరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నేను ముందుగా ఆ లేడీ కాల్ చేస్తుంది, చేయగానే హలో గుడ్ మార్నింగ్ అంటాడు ఇవతల వైపు నుంచి, ఆవిడ కూడా గుడ్ మార్నింగ్ అంటుంది. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు, నేను ట్రై చేస్తూనే ఉన్నా, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అంటే, నేను జిమ్కి వెళ్ళాను, నైట్ కూడా లేట్ అయింది, జిమ్కి వెళ్ళేసరికి నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయానంటే, అబ్బా అవునా, నువ్వు చాలా మిస్ చేసుకున్నావు తెలుసా, నేను ఒకటి చెప్దాం అనుకున్నా, లేకపోతే నీకు ఒకటి ఆఫర్ చేద్దాం అనుకున్నా, మిస్ చేసుకున్నావు తెలుసా అంటే, ఆయన అవతల వైపు నుంచి అబ్బా ఏదో ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. మరి ఆవిడేది ఇస్తానందో ఆయనే మిస్ చేసుకున్నాడో తెలియదు కానీ అబ్బా అని ఎగ్జైట్ అవుతున్నాడు. ఆ తర్వాత అవునా సరే ఓకే కలుద్దాం, మళ్ళీ నీకు అవకాశాన్ని ఉపయోగించుకుంటానులే, వస్తాలే అన్నట్టుగా ఆయన రిప్లై ఇస్తున్నాడు. ఒక ఉన్నత పోలీస్ అధికారి, ఏకంగా పోలీస్ యంత్రాంగం మొత్తానికి కూడా బాస్ ఆయన, ఓ రాష్ట్రానికి పోలీస్ యంత్రాంగాన్ని మొత్తానికి బాస్ ఆయన. అబ్బా మిస్ చేసుకున్నాను కానీ అబ్బా అంటున్నాడు. ఏంది అది మిస్ చేసుకోవడానికి? ఆమె ఏం చెప్తానంటుంది, 4వ సింహం అని అంటే చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతి కనిపించే 4వ సింహం పోలీస్ అని చెప్పి సాయి కుమార్ చెప్పిన డైలాగ్ని చాలా మంది ఆ డైలాగ్ అంత పవర్ఫుల్ డైలాగ్ అని చెప్తుంటారు. సినిమా ఆ డైలాగ్ అయినప్పటికీ నిజ జీవితంలో పోలీస్ ఇలాగే ఉన్నారన్న రకంగా నిరూపించుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్క పోలీస్ అధికారిపై ఉంటుంది. దాదాపుగా అదే రకంగా నిరూపించుకుంటున్నారు కొంతమంది మాత్రం. కానీ మరికొంతమంది ఈ రకంగా ఏకంగా ఆఫీస్లోనే సంసారం పెట్టేసిండిన, ఒకరినా ఇద్దరినా వరుస కొద్ది వస్తున్నారు. మరేదో మన స్విగ్గీ జొమాటోలో కదా ఆర్డర్ చేసుకుంటే డెలివరీ ఇచ్చినట్టుగా వరుస కొద్ది వస్తున్నారు. డ్రెస్సులు మారుతూనే ఉన్నాయి, ఆయన కూర్చున్నట్టుగా ఉండిపోయారు, అమ్మాయిలు మారుతూనే ఉన్నారు. ఎంత దుర్మార్గంగానా? అండ్ నలుగురు చెప్పాల్సిన ఆయనే కదా. ఈ మధ్యకాలంలో అత్యాచార ఘటనలు లేకపోతే ఇంకేదో కేసులు వస్తుంటే వాటిని ఎలా డీల్ చేయాలి, వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళు ఎట్లా మంచి మార్గం వైపు నడిపించాలి రకంగా మోటివేట్ చేయాల్సిన పొజిషన్ ఉన్న ఆయన అదే కుర్చీలో కూర్చుండి, రెస్పెక్టబుల్ చేరది, ఒక మంచి ఉన్నతమైనటువంటి చేరది, నలుగురు ఏకంగా ముఖ్యమంత్రి సైతం భయపడేటువంటి చేరది. ఈ పనికి మాలిన పని ఏంటి నిజంగా? ఇట్లాంటి దుర్మార్గమైన నేను ఇక్కడ ఆయన చాలా సిన్సియర్గా చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీలాగా ఇంకా చాలా మంది ఉంటే ఉండొచ్చు, కానీ మీ దుర్మార్గమైనటువంటి పని ఏంటంటే ఆ కుర్చీలో కూర్చుండి ఇంతమందితో నీచ పని చేయడమా? నలుగురికి ఆదర్శంగా ఉండాలి కదా. ఇదేం పనికి మాలిన పని. దాన్ని కవరప్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆదేశిస్తున్నా, ముఖ్యమంత్రి కలుస్తున్నా, ఇంకెవరినో కలుస్తున్నా అని చెప్పి పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఆయన కొన్ని స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారంట. ఇంకెవరు జనం నమ్మాలి ఇంకా మిమ్మల్ని? మీరు ఒక్కడు చేయడం మూలంగా ప్రతి పోలీస్ అధికారి కూడా కలంకమే కదా, అలా వృత్తి కలంకం కదా, ఆ వృత్తి కలంకం కదా. పాపం చాలా సిన్సియర్గా, నిజాయితీగా, భయం లేకుండా పోలీసు ఉద్యోగం అంటే భక్తితో సామాన్యులకి, పేద మధ్యతరగతి వాళ్ళకి న్యాయం చేయాలి రకంగా ఎంతమంది పోలీసు అధికారులు. ఇప్పుడు నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి వాళ్ళంతా? డైరెక్ట్గా మీరు ఉన్న దగ్గరికే, కుర్చీల దగ్గరికే మీ నిర్వాకాన్ని తీసుకురండి, లంచాలు అక్కడే తీసుకోండి, దుర్మార్గం అక్కడే చేయండి. నేను ఒక మాట అంటున్నా, ఇక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అక్కడ ఆయన. ఆ అఘాయిత్యాలు అక్కడే చేయండి. మన నలుగురు చూడడానికి మాత్రం
చాలా శుద్ధపూస మాటలు మాట్లాడాలి, కానీ మనం చేసే పనులు మాత్రం ఇలాంటి దిక్కుమాల పనులు అని చెప్పాలనుకుంటున్నారా? సో ప్రస్తుతానికి ఈ సదరు డీజీపీ పైన ఆయన డిఐజీగా ఉన్నప్పుడు 2017లో ఈ వీడియో తీసినట్టు అప్పటికిప్పటికి 8 ఏళ్ళు అవుతోంది, 8-9 ఏళ్ళు అవుతోంది. మరి 8-9 ఏళ్లలో ఆయన డీజీపీ అయిన తర్వాత ఇంకే నిర్వాకాలు ఆయన 2017లోనే ఈ స్థాయిలో దద్దరిల్లిపోతే ఇప్పుడు ఇంకెంత మారుమోగిందో ఆయన నిర్వాకం, ఇంకెంత దారుణ పరిస్థితి దారితీసిందో. డీజీపీ మే నెలలో రిటైర్డ్ అయిపోతుంటే ఎంత వయసు ఉంటుంది? 60 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోతారు అంతేనా? మే నెల రిటైర్డ్ అయిపోతున్నాడు అంటే ఇంకొక 4 నెలల సమయం ఉంది. అంటే నీకు 66 వయసు వచ్చినాక కూడా ఇంకా ఈ రకంగా కుర్చీల దగ్గరికి అమ్మాయిలను పిలిపించుకునే రకంగా శృంగారాలు లేకపోతే సరసలాడాలన్నా ఇదేం పనికి మళ్ళీ పని, ఇదేం పిచ్చి వేషాలు. ఏజ్ ఏదైనా డెఫినెట్గా ఈ షుడ్ బి డెఫినెట్గా ఆయనని కఠినాత్మకంగా నలుగురికి ఇంకొవరైనా కూడా ఒక పోలీసు అధికారి గారు అని చెప్పి హై స్టాండర్డ్లో ఉన్నాడు, పెద్ద పొజిషన్లో వదిలిపెట్టకుండా ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమైన రకంగా నిరూపించాలి అనుకుంటే కర్ణాటక ప్రభుత్వం ఇటువంటి వారిని చాలా డెఫినెట్గా అందరికీ తెలిసే విధంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది.